హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైస్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు ములక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ములక్కాడని కడుక్కొని ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా కోసుకోవాలి. వీటితో పాటు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఉల్లిపాయ ఇలా వేగుతున్న టైంలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ చాలామంది వేగదు అంటారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకున్న పచ్చి పచ్చిగా ఉన్నాయని ఉడకలేదని అలాంటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే వెంటనే ఉడుకుతుంది. ఇలా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా లైట్ పింక్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన కాబట్టి అందులో టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలోనే ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి. ములక్కాడ కర్రీలోకైనా లేకపోతే పులుసులాగా అయినా చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ములక్కాడ ముక్కలకి బాగా పట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇందులో చింతపండు రసం వేసుకుంటే కూడా బాగుంటుంది. ఎవరైనా ములక్కాడ కర్రీ నచ్చకపోతే ఇలా ట్రై చేయండి, సింపుల్గా నచ్చుతుంది. అప్పుడే ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.